ఆచి చికెన్ మసాలా. తెలుగుదేశం పార్టీలో ఆయన సూపర్ సీనియర్ లీడర్. గతంలో 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 6 సార్లు విజయం సాధించిన కళా వైభవం ఆయన సొంతం. కానీ కూటమి సర్కార్లో ఆ నేతకు మంత్రి పదవి దక్కలేదు. అన్ని ఉన్న అల్లుడి నోట్ల శని అన్న చందంగా ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడిందెవరు? ఇప్పుడు పొలిటికల్ కాస్ట్ ఈక్వేషన్ లో ఆ నేత పేరు ముందు వరుసలో వినిపిస్తుందా? ఈ సీనియర్ శాసన సభ్యుడికి త్వరలో జరిగే విస్తరణలో క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ కానుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే సీఎం చంద్రబాబు తన కేబినెట్ ప్రక్షాళన చేస్తారని ప్రచారం సాగుతుంది. ఈసారి జరిగే ప్రక్షాళనలో కొందరు మంత్రుల్ని తప్పించి వారి స్థానంలో సీనియర్ నేతలకు అవకాశం ఇస్తారని అంటున్నారు. మరోవైపు కొందరు మంత్రులకు పార్టీలో కీలక ప్రాధాన్యం ఇస్తారని పసుపు దళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి జరిగే విస్తరణపై కొందరు సీనియర్ మంత్రులు గట్టి ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో తమకే కేబినెట్ బెర్తు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారట. ఇందులో మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అంశాన్ని సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. తెలుగుదేశం పార్టీలో కళా వెంకట్రావు చాలా సీనియర్. పార్టీతో ఆయనకు దాదాపు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. అంతేకాదు సౌమ్యుడు, వివాదరహితుడిగా ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్ గా సేవ చేశారు. చివరికి ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నేతకు మంత్రి పదవి రాలేదన్న నిరాశ ఆయన వర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. 2 ఏళ్ల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పగా ఉత్తరాంధ్రలో ఓ వర్గం ఆయనకు ఆమాత్య యోగం దక్కకుండా అడ్డుపడిందని ప్రచారం ఉంది. కానీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్ బెర్తు ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా కళా వెంకట్రావు గెలిచారు. అక్కడ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తూర్పు కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత తగ్గిందన్న ఆవేదన ఉంది. కానీ త్వరలో జరిగే విస్తరణలో కళా వెంకట్రావుకు మంత్రి పదవి దక్కితే తూర్పు కాపులకు పార్టీలో ప్రియారిటీ ఇచ్చారన్న ప్రచారం ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంటుందని ఆ సామాజిక వర్గ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో చక్రం తిప్పిన కిమిడి కళా వెంకట్రావుకి కింజారపు అచ్చెన్నాయుడుకు మధ్య గ్యాప్ ఉండేది. ఇప్పుడు కళా వెంకట్రావు చీపురుపల్లి షిఫ్ట్ అవ్వడంతో సిక్కోలులో కళ తప్పింది. అప్పట్లో ఉనుకూరు నియోజకవర్గంలో 4 సార్లు, అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1 పర్యాయం, ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మరోమారు ఎమ్మెల్యేగా గెలిచి కళా వెంకట్రావు తనకు ఉత్తరాంధ్రలో తిరుగులేదని నిరూపించారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో స్వయంగా ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించిన కళా వెంకట్రావు 1984 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. పొలిటికల్ ఇండస్ట్రీలో ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతూ 3 పర్యాయాలు మినహా గెలిచి సత్తా చాటుకున్న కిమిడి కళా వెంకట్రావుకి వైట్ కాలర్ పొలిటీషియన్ గా పేరుంది. ఇలాంటి నేతకు రాజకీయ సమీకరణాల దృష్ట్యా రాబోయే మంత్రివర్గ విస్తరణలో మళ్లీ ఛాన్స్ ఇస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సో చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావుకి కూటమి కేబినెట్ లో చోటు దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.